MG9 న్యూస్. కలెక్టర్ సారికి చిన్న బడులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? కలెక్టర్ ఇచ్చిన ఉపాధ్యాయులు డిప్యుటేషన్ ఆదేశాలను రద్దు చేయాలి. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు బడికి వెళ్లి ఏం చేస్తారు? CPIML మాస్ లైన్ పార్టీ చర్ల మండల కమిటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చర్ల మండలం గోంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ముందు గ్రామస్తులు CPIML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయులు డిప్యుటేషన్ను రద్దు చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండ చరణ్ మాట్లాడుతూ ఇప్పటికే ఉపాధ్యాయులు లేక, సరైన వస్తువులు లేక, సౌకర్యాలు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు దీన పరిస్థితిలో ఉన్నాయని, దాని కారణంగా విద్యార్థులు రోజురోజుకి హాజరు సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వం బడిని కాపాడాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి హాజరు శాతాన్ని పెంచాలి. అట్లాంటి అధికారులు ఈరోజు అరకురగా ఉన్న ఉపాధ్యాయులను కూడా డిప్యుటేషన్ పేరుతోటి వేరే పాఠశాలలోకి పంపించడం అనేది ప్రాథమిక పాఠశాలను చంపడం అవుతుందన్నారు. కలెక్టర్కి చిన్నబడి అంటే ఎందుకింత చిన్నచూపని అన్నారు. డిప్యుటేషన్ మీద ఉపాధ్యాయులని హై స్కూల్కి పంపిస్తే మరి ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారని ప్రశ్నించారు. కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయులు డిప్రెషన్ని తక్షణమే రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేసే ప్రక్రియను నిలిపివేయాలని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులకు బడికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ కేవలం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అవుతుందని, దీనికి కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. ప్రాథమిక బడిలో ఉపాధ్యాయులు లేకుండా చేస్తే ఉద్యమం తప్పదన్నారు. ప్రజలు తమ బడిలో ఉన్న ఉపాధ్యాయులను ఎక్కడికి పోనివ్వకుండా కాపాడుకోవాలని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, చదువును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఉద్యమానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రతినిధి చల్లగుండ్ల సతీష్. కలెక్టర్ గారు ఇచ్చిన డిప్యుటేషన్ ని రద్దు చేయాలి. కలెక్టర్ గారు ఇచ్చిన డిప్యుటేషన్ ని రద్దు చేయాలి. మా ఉపాధ్యాయులను మాకే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను రద్దు చేయాలి. కలెక్టర్ గారు ఇచ్చిన డిప్యుటేషన్ ఆదేశాలను రద్దు చేయాలి. కలెక్టర్ గారు ఇచ్చిన డిప్యుటేషన్ ఆదేశాలను అందించాలి. ప్రాథమిక విద్యార్థులకు నాణ్యమైన విద్యని కాపాడాలి. ప్రభుత్వ ప్రాథమిక బడులను అందించాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యని కాపాడాలి. ప్రాథమిక ప్రభుత్వ బడులను